వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు భారతదేశంలో మహిళల స్థితిగతులు, పరిస్థితులు, అణిచివేత, దోపిడీ ఏ విధంగా ఉంది, ఏంటి తెలుసుకోవడానికి మనకు ఆ వివరాలు చెప్పడానికి, మనతో తన అనుభవాలు పంచుకోవడానికి ఐద్వా ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారు వచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇవాళ భారతదేశంలో కానీ మీరు తెలంగాణ మేరకు పనిచేస్తున్నప్పటికీ భారతదేశం మొత్తంగా మహిళపై అణిచివేత, దోపిడీ పెరుగుతూ ఉంది. రకరకాల పద్ధతులు, ఇప్పుడు గృహహింస పెరుగుతోంది, హత్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేయడం కూడా పెరుగుతోంది. దీన్ని అసలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎలా జరుగుతోంది? ఇది మొదట అంటే దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకు ముందు నుంచి కూడా ఈ విధంగా ఉంది. ఇది మార్పు ఏమైనా వచ్చిందా? కొత్తగా అభివృద్ధి ఏమైనా చెందిందా? మీ సంస్థ దీని మీద చేస్తున్న స్ట్రగుల్స్ ఏంటి? ఉద్యమాలు నడవక ముందు మహిళ యొక్క స్థితి చాలా హీనంగా ఉండేది. నీచమైనటువంటి సంస్కృతి అమల్లో ఉండేది. ఆ రోజుల్లో సతీసహగమనం అమల్లో ఉండేది. బహుభార్యత్వము అమల్లో ఉండేది. బాల్య వివాహాలు జరుగుతూ ఉండేది. వాటికి వ్యతిరేకంగా అనేక మంది సంఘ సంస్కర్తలు, వీరేశలింగం పంతులు గారు కావచ్చు, గురజాడ అప్పారావు గారు కావచ్చు, అనేక మంది సంఘ సంస్కర్తలు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. చేసి కొన్ని హక్కులు సాధించుకున్నాం. ఉద్యమాలు నడవక ముందు మహిళ యొక్క స్థితి చాలా హీనంగా ఉండేది. సంస్కృతి కూడా నీచమైనటువంటి సంస్కృతి అమల్లో ఉండేది. ఆనాడు చిన్నతనంలోనే బాల్య వివాహాలు జరుగుతుండేది. అట్లాగే బహుభార్యత్వము ఉండేది. ఒక భర్తకు 2, 3, 4 భార్యలు అట్లా ఉండేది. అట్లాగే సతీసహగమనం అంటే భర్త చనిపోతే బతుకున్నటువంటి భార్యను తీసుకుపోయి చితిలో యేసేవాళ్ళు. హిందూ ధర్మశాస్త్రం చెప్పిందని మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ మరి భార్య చనిపోతే మరి బతుకున్నటువంటి భర్తను తీసుకుపోయి చితిలో యేయాలని మాత్రం మరి హిందూ ధర్మం ఎందుకు చెప్పలేదనేది అట్లా ఆ రకంగా వీరేశలింగం పంతులు గారు కావచ్చు, గురజాడ అప్పారావు గారు, రాజా రామమోహన్ రాయ్ గారు, వీళ్ళందరూ సంఘ సంస్కర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. చిన్నతనంలో పెళ్ళిళ్ళు అవుతున్నాయని, వాటికి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకు విద్య అవసరం లేదు, వాళ్ళకు ఆస్తి అవసరం లేదు అనేది, ఇదన్నీ కరెక్ట్ కాదని వాళ్ళు పెద్ద ఎత్తున మహిళలు చైతన్యం చేసి వాటికి వ్యతిరేకంగా చట్టాలు సాధించుకున్నాం. అట్లాగే తర్వాత వచ్చినటువంటి సావిత్రిబాయి, అంటే ఆ రోజులలోనే కూడా సావిత్రిబాయి పూలే గారు స్త్రీకి విద్య కావాలి అని తను కూడా స్త్రీ విద్య కోసం కూడా తన జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి తను ఒక భాగం. తర్వాత అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కూడా మహిళా హక్కుల కోసం అనేక హక్కుల కోసం పోరాటాలు చేసింది. ఆస్తి హక్కు చట్టం కావచ్చు, సమాన పనికి సమాన వేతన చట్టం, గృహహింస వ్యతిరేక చట్టం, లైంగిక వేధింపుల చట్టం, 498 చట్టం, నిర్భయ చట్టం కావచ్చు, అనేక చట్టాలు పోరాటాలు చేసి సాధించుకున్నాం ఆ చట్టాలు. కానీ ఆ చట్టాలు అమలవుతున్నాయని చూస్తే ఇవాళ ఆ చట్టాలు అమలు కావట్లేవు. మహిళలు చైతన్యమైనరు. మహిళలు ఈ రోజులలో విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, ఉత్పత్తిలో కావచ్చు, ఇలా మహిళలు ముందుకొస్తున్నారు. ముందుకొచ్చి అనేక రంగాల్లో ముందుకు పోతుండ్రు, విజయాలు సాధిస్తున్నారు. అయినా ఇంకా నేటికి మహిళ వివక్షతకు గురవుతుంది. అణచివేతకు గురవుతుంది. మహిళపై హింస జరుగుతుంది. అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. ప్రతి 9 నిమిషాలకు గృహహింస జరుగుతుంది. ప్రతి 12 నిమిషాలకు ఒక మహిళ పైన అత్యాచారం జరుగుతున్నది. ఇవాళ ఆధునిక మహిళలు పురుషుల కంటే ధీటుగా ఇంకా ఒక అడుగు ముందుకేసే మహిళలు ముందుకొస్తున్నారు. కానీ ఇవాళ అన్ని రంగాల్లో చూసినట్లయితే ఆర్థిక రంగంలో కావచ్చు, సామాజిక రంగంలో కానీ, రాజకీయంగా చూసినా కానీ ఇవాళ మహిళల్ని తక్కువ చేసి చూస్తున్నారు. సమాన హక్కులు లేవు. అసలు రాజ్యాంగమే కల్పించింది హక్కులు స్త్రీలకి. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారము స్త్రీకి స్వేచ్ఛ, సమానత్వం, తినటానికి తిండి, చదువుకోవటానికి విద్య, వైద్యము, అది హక్కు. అది పేద బడుగు బలహీన వర్గాల హక్కులు పొందుపరిచిండ్రు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అట్లాగే మహిళలకు కూడా సమాన హక్కులు పొందుపరిచిండ్రు. దాన్ని కూడా అమలు చేయమని పోరాటం చేస్తున్నాం. ఆర్టికల్ 21లో ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిండ్రో అవి అమలు చేయట్లేరు పూర్తి స్థాయిలో. మళ్ళీ తర్వాత వచ్చినటువంటి మహిళా సంఘ నాయకురాలు అనేక సంవత్సరాలు పోరాటం చేసి నేను సాధించుకున్నటువంటి చట్టాలు ఇవాళ గృహహింస చట్టాన్ని కూడా ఇవాళ నీరు గారుస్తున్నారు. ఇవాళ ఆస్తి హక్కు చట్టం ఎంతమందికి ఆస్తి పురుషునితో పాటు సమానంగా స్త్రీలకు ఇస్తున్నారు? ఎక్కడ అమలు కావట్లేదు అది. అది అసలుకి ఆ చట్టం ఉందా అనేది కూడా గ్రామీణ స్థాయిలో చాలా మందికి తెలియదు. అట్లాగే పని ప్రదేశాల్లో
ఇలా పనిచేస్తారు. భవన నిర్మాణ కార్మికులు గావచ్చు, అనేక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గావచ్చు, కాలేజీలలో పనిచేస్తున్నటువంటి స్టూడెంట్స్ గూడా ఉన్నారు. ఇది ఇవాళ స్టూడెంట్స్ కూడా చాలా మందికి తెలియదు. పని ప్రదేశాలలో లైంగిక నిరోధక కమిటీలు వేయాలని చెప్పాము మేము. కానీ ఆ కమిటీలేసిర్రు గానీ, ఆ కమిటీల ఫంక్షనింగే లేదు. ఈ చాలా సందర్భాలలో మేము కాలేజీలో పోయినప్పుడు గానీ, స్కూల్స్‌కి పోయినప్పుడు గానీ, వివిధ సంస్థల్లో ఉన్నటువంటి మహిళల్ని అడిగినప్పుడు గూడా ఆ కమిటీలు ఎక్కడ ఫంక్షనింగ్ కావట్లేవు. ఇట్లా చట్టాలు తీసుకొస్తున్నారు గానీ, చట్టాల్ని అమలు చేయటంలో ఇవాళ ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. దాంతో పాటు ఇలా రాజకీయ రంగంగా ఎందుకు మహిళలకు మాకు 33% రిజర్వేషన్ కావాలంటున్నాం? మేము ఏదో మహిళలు అధికారంలో కూర్చొని, చైర్‌లో కూర్చొని ఆ పదవి అనుభవించటానికి గాదు. ఇవాళ మహిళలు ఒక హింస ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా గృహహింస పెరుగుతుంది. బాల్య వివాహాలు జరుగుతా ఉన్నాయి. ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోతా ఉంది. పేదరికం పెరిగిపోతా ఉంది. 14 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళల్లో రక్తహీనత పెరిగిపోతా ఉంది. పౌష్టికాహార లేమితో ఇవాళ 0.5 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలు చనిపోతా ఉన్నారు. ఇవన్నీ ప్రశ్నించటానికి ఈ అన్నిటి కోసం అంటే ప్రధానమైన చట్టసభల్లో ఒక నిర్ణయాలు చేసేటటువంటి పాలిసీలో మహిళల యొక్క అధికారం ఉండాలని, నిర్ణయాత్మక దాంట్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉన్నప్పుడే మహిళల హక్కులు పరిరక్షించుకోవటానికి, లేని చట్టాలు తీసుకురావటానికి కావాలని 33% రిజర్వేషన్ కోసం కూడా దాదాపు 1996 నుంచి మొన్నటిదాకా పోరాటం చేస్తే మొన్న రీసెంట్‌గా మోడీ గారు 2024 ఎన్నికల సందర్భంగా ఆ బిల్లుని తీసుకొచ్చిండు, చట్టం చేసిండు. దానికి కూడా ఒక మంచి నారీ శక్తి వందన అభినయన్ అని పేరు పెట్టిండు. కానీ తీరా అది ఎప్పుడు అమలవుతదంటే ఏం చెప్పాడు? డీలిమిటేషన్. ఆ బిల్లులు ఏమున్నవి? డీలిమిటేషన్ తర్వాత, జనగణన తర్వాత అని అన్నాడు. మరి మహిళలు మోసం చేసినట్టే కదా! 48% ఉన్నటువంటి మహిళలు వాళ్ళకి ఇయాల పార్లమెంట్‌లో 15% కంటే మించి లేరు. అదే పురుషులు 52% ఉంటే వాళ్ళు ఇవాళ 80% పైగా పార్లమెంట్‌లో ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇవాళ ఆ డీలిమిటేషన్‌తో మాకేం సంబంధం? జనగణనతో మాకేం సంబంధం? మా మహిళలకు చెప్పింది ఏ వాగ్దానం చేసిండో మోడీ గారు, దాన్ని వెంటనే బిల్లు తీసుకొచ్చిండు, చట్టం చేసిండు, దాన్ని అమలు చేయమంటున్నాం. ఇది నయవంచన ఇది. ఈ మహిళల్ని తన ఓట్లు ఏసుకోవటం కోసం ఎన్నికల ముందు ఆ బిల్లు తెచ్చిండు. మహిళలు చాలా బ్రహ్మాండంగా ఉంది మోడీ గారు రిజర్వేషన్ బిల్లు తెచ్చిండు అని మహిళలు ఆ రకంగా ఆలోచించిండ్రు. మేము అందుకే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అప్పటికే చెప్పాం 2024 ఎన్నికల సందర్భంగానే వెంటనే బిల్లుని పాస్ చేయాలంటే చేయలేదు. ఇట్లా మోడీ గారు అంటే మహిళలు సాధించుకున్నటువంటి హక్కులు అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల హక్కులపైన దాడి జరుగుతుంది. ఇలా మహిళలు బయటకొస్తుండ్రు. ఇంట్లో పని చేస్తుండ్రు, బయట పని చేస్తుండ్రు, తన శ్రమకు గుర్తింపు ఉండట్లేదు. అయినా గానీ ఇంట్లో, బయట పని చేస్తున్నారు. హక్కులు సాధించుకుంటున్నాం. హక్కులపైన ఎట్లా దాడి అనుకున్నప్పుడు ఏం తినాలి? ఏ బట్ట కట్టుకోవాలనేది కూడా శాసిస్తున్నారు. హక్కులంటే ఇవే మేము సాధించుకున్నటువంటి హక్కులు. బాల్య వ్యతిరేక చట్టం కావచ్చు, నిర్భయ చట్టం కావచ్చు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టాన్ని సాధించుకున్నాం. ఈ చట్టాన్ని నీరుగారుస్తున్నాడు. ఆ చట్టాన్ని అమలు చేస్తున్నాడు. అదే హక్కులపైన దాడి. అందుకే భవిష్యత్తులో ఇప్పటికే మేము పూలే అంబేద్కర్ యాదిలో మహిళా హక్కుల పరిరక్షణ యాత్రని రీసెంట్‌గా ఏప్రిల్ 6 నుంచి 7 దాకా 6 నుంచి దాదాపు 8 రోజుల పాటు మేము యాత్ర కొనసాగించాం. దాంట్లో మహిళల్ని చాలా మందిని చైతన్యం చేసాం. అనేక సామాజిక ఉద్యమాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు, అట్లా అనేక విభాగాలొచ్చి చాలా మంది చాలా బాగా మాట్లాడారు. ఇవాళ మహిళలు ఇంటి నుంచి బయటికి రావటమే చాలా గొప్ప. వచ్చి ఇవాళ ఏ హక్కు సాధించుకున్నామంటే ఆ హక్కు ఎనకాల ఎంతో త్యాగం, ఆ పోరాట పటిమ వలనే సాధించుకున్నారు. ఆ సాధించుకున్నవి కూడా అమలు జరుగుతలేదు. ఇవి ఎందుకు అమలు చేయట్లేరని అడిగినటువంటి వారిపైన కూడా దాడి జరుగుతుంది. ప్రజాస్వామ్యం పైన కూడా దాడి జరుగుతా ఉంది. ఆ ప్రజాస్వామ్యం పైన దాడి అనుకున్నప్పుడు గౌరీ లంకేష్ గారు ఉన్నారు. కర్ణాటక జర్నలిస్టు. మీరు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే ఆమె పైన దాడి చేసిండ్రు తన మీద. అట్లా అనేక మంది దబోల్కర్ కావచ్చు, పన్సారే కావచ్చు, వాళ్ళపైన దాడి. పత్రికా స్వేచ్ఛ పైన దాడి. ఎందుకు ఈ మధ్య కాలంలో న్యూస్ క్లిక్ ఎడిటర్ వారు రైతు పోరాటాలు ఢిల్లీలో చేస్తున్నప్పుడు
వాళ్ళకి మద్దతుగా రాసినందుకు పేపర్‌లో ఆ సంస్థ మీద దాడి చేసి కేసులు పెట్టిర్రు. అట్లాగే హత్రాస్ ఘటనలో వ్యవసాయంలో పనిచేసుకుంటున్నటువంటి తల్లిదండ్రులు ఓ పక్కన, ఆళ్ళ బిడ్డ ఒక పక్కన పనిచేస్తుంటుంటే ముగ్గురు వ్యక్తులొచ్చి అమ్మాయిని తీసుకుపోయి అత్యాచారం చేసి, ఆమె సాక్ష్యం చెప్తదని నాలుక కట్ చేసి, పక్కటెముకలు ఇరగ్గొట్టి, ఆ అమ్మాయిని ఆడ పడేసిపోతే హాస్పిటల్‌లో చనిపోతే ఆ శవాన్ని తల్లిదండ్రులకు ఇయ్యలేదు. ఆ ఘటనని ఆ వీడియో తీస్తుంటుంటే కప్పన్ పైన గూడా రాజద్రోహం కేసు పెట్టి 2 ఏళ్ళు జైల్‌లో ఏసింది. ఇట్లా భావ ప్రకటన స్వేచ్ఛ పైన, పత్రికా స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది. అందుకే అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని మేము ఈ యాత్రలో అనేక అంశాలు క్రోడీకరించి చెప్పాం. భవిష్యత్తులో ఇవన్నీ అంటే ఇప్పుడు చదువుకున్న స్టూడెంట్స్ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో గావచ్చు, భారతదేశ వ్యాప్తంగా గావచ్చు, ఇవాళ చదువుకున్న తర్వాత యువతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక ఇవాళ పిల్లలు అనేక అలవాట్లకు గురయ్యి డ్రగ్స్‌కు, మద్యానికి అలవాటు పడి చాలామంది పిల్లలు ఇవాళ హ్మ్, పక్కదారి పడుతున్న పరిస్థితి. ఒక తల్లి పెంచి, పెద్ద చేసి, ఒక కుటుంబానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడతారు గదా! అని వాళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిపిస్తే ఇయాల చదువుకొని బయటికొచ్చినాక ఉద్యోగాలు లేవు. అదొకటి. ముఖ్యంగా మహిళలు ఎక్కడ పరిశ్రమలు మూతపడ్డ తర్వాత, ఆ పరిశ్రమల్లో ముందు బలయ్యేదెవరు? మహిళలే తీసేస్తున్నారు. ఇప్పుడు ఐటీ సెక్టార్ ఉందనుకోండి. మహిళలు ఇయాల పురుషులతో పాటు ధీటుగా గూడా ఐటీ రంగంలో ముందుకొస్తున్నారు. ఒక మేనేజర్‌ని పెట్టాలంటే 10 మంది 15 మందిని కలిసి ఒక మేనేజర్ పురుషుడిని పెడతారు. అతను ధీటుగా మహిళకు శక్తి, సామర్థ్యం ఉన్నా గాని స్త్రీని పెట్టట్లేరు. ఇది వివక్షత గాదా? అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వైద్య రంగంలో గూడా అమ్మాయిలు చాలామంది ముందుకొస్తున్నారు. వచ్చి వాళ్ళు గూడా అనేక మంది కాలేజీలలో వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ ఎన్నుకుంటున్నారు. కొంతమంది ఎంచుకుంటున్నారు. హెచ్ఓడీస్ చూసినా గాని ఎంతమంది మహిళలున్నారు? ఎక్కువ జెంట్సే ఉన్నారు. మీరు మొత్తం లెక్కలు తీయండి. అది వివక్షత గాదా? మేము అడుగుతున్నాం. ఇట్లా ఇంతెందుకండి ఇప్పుడు మేము ఈ టీవీలో మాట్లాడుతున్నాము. ఈ టీవీలో మాట్లాడుతున్నది మహిళలు ఎక్కువ చూడరు. పురుషులకు సంబంధించిన పురుషుల ఇంటర్వ్యూ ఇస్తే పురుషుల ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తున్నారు. నేను చాలా వ్యూస్ చూస్తున్నాను. మహిళలు మాట్లాడినటువంటి ఇంటర్వ్యూస్ కావచ్చు, జెంట్స్ మాట్లాడినటువంటి ఇంటర్వ్యూస్ చూస్తే ఎక్కువ సబ్జెక్ట్ ఉంటేనే చూస్తారు గదా! అని కాదు. ఇది నేను అనుకున్నదైతే సబ్జెక్ట్ అనే కాదు. సబ్జెక్ట్ ఉన్నటువంటి మహిళలు మాట్లాడినప్పుడు గూడా చూస్తం లేరు. ఇవాళ మహిళలు ఇప్పుడే కాదు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కంటే ముందు నుంచి గూడా స్వాతంత్రోద్యమంలో గావచ్చు, అంతకుముందు రష్యా విప్లవంలో గావచ్చు, స్వాతంత్రోద్యమంలో గావచ్చు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గావచ్చు, మహిళలు ఎంత త్యాగాలు జేశారు. మహిళలు విరోచితంగా నా బాంచందర నీ కాల్ముక్త అన్నటువంటి మహిళలు తుపాకులు బట్టి అణచివేతకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసి హక్కులు సాధించుకున్నారు. మళ్ళీ ఆ దోపిడి ప్రత్యక్షంగా కనిపించింది కాబట్టి ఆనాడు మహిళలు తిరగబడ్డారు. ఆనాడు. ఇయ్యాల దోపిడీ అనేది ప్రత్యక్షంగా కనిపిస్తం లేదు. దోపిడీ. ఇప్పుడు దోపిడీ అనుకున్నప్పుడు మీరన్నారు దోపిడీ ఎట్లా కొనసాగుతుందని మీరు. కానీ అట్లాగే మహిళలు ఇవాళ స్కీమ్ వర్కర్స్ ఉన్నారండి. దాదాపు తెలంగాణ రాష్ట్రం చూసినట్లయితే 63 విభాగాలకు సంబంధించినటువంటి దాంట్లో స్కీమ్ వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు దాదాపు 3.5 లక్షల మందున్నారు. ఈ వాళ్ళు అంగన్వాడీ, ఆశా వర్కర్సు, మధ్యాహ్నం భోజనం వర్కర్సు, 108, ఐకేపీ సెంటర్లు, గ్రామీణ ఉపాధి హామీ, జాతీయ సాక్షరత మిషన్‌లో గావచ్చు, అట్లాగే కస్తూర్బా బాలికల విద్యాలయాలు, అట్లా అనేక అట్లా ఆ రకంగా 63 విభాగాల్లో స్కీమ్ వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళ వేతనాలు ఎంతున్నాయండి వాళ్ళకి? వాళ్ళ కనీస వేతనాలు లేవు. అట్లాగే 73 షెడ్యూల్ సంబంధించినటువంటి ఎంప్లాయ్‌మెంట్స్‌లో వాళ్ళు దాదాపు 1,20,000 కార్మికులున్నారు. ఎక్కువనే ఉండొచ్చు. వాళ్ళందరికీ వాళ్ళ కనీస వేతనాలు లేవు వాళ్ళకి. వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి వేతనాలు సవరించి వాళ్ళకి జీతాలు పెంచాలి. మరి వాళ్ళ శ్రమ తగ్గ వేతనం ఇస్తుర్రు. అది దోపిడీయే గదా! అది దోపిడీ అందుకే ప్రత్యక్షంగా కనపడతం లేదు. బీఆర్ఎస్ వచ్చినప్పుడు వాళ్ళ వేతనాలు పెంచుతున్నారు, పెంచలేదు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచలేదు. ఇయాల జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో ఎవరున్నారు ఎక్కువ పని? మహిళలే ఉన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పనిచేసే దాంట్లో గావచ్చు, అంగన్వాడీ గావచ్చు, ఆశా వర్కర్స్ గావచ్చు, అట్లాగే మధ్యాహ్నం భోజనం కార్మికులు దేంట్లో చూసినా, ఏ రంగంలో చూసినా మహిళలే ఉన్నారు. ఎక్కువ మహిళలే. ప్రైవేట్ సెక్టార్ చూసినా అంతే.
ఇయాల ప్రైవేట్ సెక్టార్‌లో ప్రభుత్వ అట్లాగే విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళు 40,000 మంది లక్ష పైనే దాదాపు ఔట్‌సోర్సింగ్‌లో ఉన్నారు వాళ్ళు. దాంట్లో మహిళలు, అమ్మాయిలున్నారు. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు రెగ్యులరైజ్ చేయట్లేరు ప్రభుత్వం. అట్లాగే 40,000 మంది కాంట్రాక్ట్ బేస్‌లో పనిచేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి. వాళ్ళకి కనీస వేతనాలు లేవు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి 26,000 వేతనాలు ఇవ్వాలన్నారు. వాళ్ళకి లేవు. మున్సిపాలిటీలో ఇంతెందుకు మున్సిపాలిటీ వర్కర్స్‌కి ఇయాల వేతనాలు లేవు. ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ధరలకు అనుగుణంగా ఇవాళ వేతనాలు ఉండాలి. ఎట్లా అభివృద్ధి అవుతారు మహిళలు? ఇవాళ అభివృద్ధి కావాలంటే, ఒక కుటుంబం అభివృద్ధి కావాలంటే, ఇవాళ మార్కెట్‌లో ధరలు చూస్తే ధరలు బాగా పెరిగిపోయినాయి. ఇటు పక్క చూస్తే పని దొరకట్లేదు. పని దొరికినా ఇయాల ధరలకు అనుగుణంగా వేతనాలు ఉండట్లేవు. మళ్ళీ ఎట్లా అభివృద్ధి కావాలి వాళ్ళు? అభివృద్ధి కావట్లేరు వాళ్ళు. నువ్వు ఒక విద్య, వైద్యము ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి. ఇవాళ కేరళ ఉంది. కేరళ రాష్ట్రంలో విద్యా, వైద్యం మొత్తం గవర్నమెంటు దాంట్లోనే నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రతి గ్రామానికి ఒక ఒక ఆస్పత్రి. ఆ ఆస్పత్రిలో మొత్తం మెడిసిన్స్ ఒక జిల్లా లెవెల్‌లో కార్పొరేట్ హాస్పిటల్‌లో గనక ఎట్లా వైద్యం అందిస్తారో అట్లాంటి వైద్యం అక్కడ అందిస్తున్నారు. అట్లా భారతదేశ వ్యాప్తంగా ఇవ్వాలి గదా! ఈ తెలంగాణ రాష్ట్రంలో గూడా ఇవ్వాలని గూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మా రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు విద్య, వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని పోరాటం చేస్తున్నాం. కానీ ఏదో జిల్లాకొకటి కొన్ని హాస్పిటల్స్ పెట్టి దాంట్లో హాస్పిటల్స్‌లో డాక్టర్స్ ఉండరు, సిబ్బంది ఉండరు, 4థ్ క్లాస్ సిబ్బంది లేరు. చాలా నర్సుల కొరత ఉంది. కేంద్ర వ్యాప్తంగా చూసినా మన బడ్జెట్ చూస్తే వైద్యానికి 2.05 కేటాయించారు. మరి కేటాయిస్తే అంత తక్కువ నిధులు కేటాయిస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఇప్పటికే డాక్టర్స్ లేరు, నర్సులు లేరు, 4థ్ క్లాస్ సిబ్బంది లేరు. చాలా ల్యాబ్స్ పనిచేయట్లేరు. మరి ఇట్లాంటియన్నీ మరి బడ్జెట్ తగ్గిస్తే అక్కడ ఉండవు. పరికరాలు ఉండకపోవచ్చు, అనేక ఇన్‌స్ట్రుమెంట్స్ ఉండకపోవచ్చు. పోయినటువంటి వాళ్ళకి వైద్యం పూర్తి స్థాయిలో అందదు. కాబట్టి ప్రైవేట్‌కి పోతున్నారు. ప్రైవేట్‌కి పోయేసరికి వాళ్ళు పాపం అప్పు చేసి హాస్పిటల్ కట్టాల్సొస్తుంది. అట్లాగే విద్య. కేరళలో విద్య గూడా మొత్తం గూడా అందరు పేద మధ్యతరగతి వర్గం గూడా అక్కడ నాణ్యమైనటువంటి విద్యను అందిస్తారు అందరికి. ఇక్కడ లేదక్కడ. ఇక్కడ విద్యకు గూడా కేంద్రంలో చూసినా గాని, రాష్ట్రంలో మనం చూసినా గాని 8% కంటే ఎక్కువ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 8% కంటే ఎక్కువ కేటాయించింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆకునూరి మురళి గారు ఆధ్వర్యంలో విద్యా కమిషన్ వేసిండ్రు. ఏసి ఆ కమిషన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 15% నిధులు కేటాయించాలి. ఎందుకంటే స్కూల్స్‌లో మౌలిక వసతులు లేవు. కాబట్టి ఈ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వం 15% నిధులు కేటాయించాలంటే ఇక్కడ కూడా 8% మాత్రమే కేటాయించిండ్రు. ఇక కేంద్రానికి వచ్చినట్లయితే వాళ్ళు కూడా 5% కేటాయించారు. మరి ఎట్లా స్కూల్స్ ఇప్పటికే 10,000 స్కూల్స్ పైన మూతపడ్డాయి. భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే 10,000కి పైన ఇలా స్కూల్స్ మూతపడ్డాయి. మరి ఎట్లా బడ్జెట్ తగ్గిస్తే మరి ఎట్లా సాధ్యమవుతది? మౌలిక వసతులు లేవు స్కూల్స్‌లలో. మౌలిక వసతులు లేక ముఖ్యంగా ఆడపిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఆడపిల్లలు డ్రాప్ అవుట్ అయితే ఎంత నష్టం? ఇప్పుడు భారత రాజ్యాంగంలో స్త్రీకి ఆ రోజులలో స్త్రీకి విద్య అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు, పురుషులతో పాటు సమాన హక్కులు అవసరం లేదు అని మాట్లాడుతున్నటువంటి ఈ దేశంలో ఆడవాళ్ళు గూడా మనుషులే. ఆడవాళ్లకు విద్య ఉండాలి, వైద్యం ఉండాలి, సమాన హక్కులు ఉండాలి, స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండాలి అని హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడితే ఆనాడు పార్లమెంట్‌లో వీగిపోయింది. వీగిపోయిందని తను రాజీనామా చేసిండు వ్యక్తి. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా మేము విద్య కావాలి, మాకు వైద్యం కావాలి ఎన్నాళ్ళు అడుక్కోవాలి? గవర్నమెంటు విధానాలు ఎట్లుండాలి? మహిళలకు మేనిఫెస్టో‌లనే రూపొందించాలి. మహిళలకు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, మహిళలపై హింస, భద్రత, హింస లేని సమాజం, మద్యం లేని సమాజం, డ్రగ్స్ లేని సమాజం ఇవన్నీ రూపొందించేటటువంటి విధానాలు వాళ్ళు రూపొందించాలి. వాటి కోసం ఫైట్ చేస్తున్నాం. కానీ ఇంకా మహిళలంటే ఒక రెండో తరగతి పౌరురాలుగానే ఉంది కాబట్టి, ఇవాళ అణచివేత ఉంది కాబట్టి స్త్రీల పట్ల అట్లా మేనిఫెస్టో‌లో పెడతలేరు. వాళ్ళు స్త్రీలను అభివృద్ధి చేయాలి. ఒక స్త్రీ అభివృద్ధి అయితేనే ఈ దేశం అభివృద్ధి అయితదని కార్ల్ మార్క్స్ చెప్పిండు. కార్ల్ మార్క్స్ కూడా అదే చెప్పిండు. స్త్రీకి ఏమి అవసరం లేదు, ఉత్పత్తిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం లేదు, హక్కు లేదన్న నేపథ్యంలో కూడా కార్ల్ మార్క్స్ కూడా అదే చెప్పిండు.
తన స్త్రీకి విద్య అవసరము, ఆస్తి అవసరము, స్త్రీకి రాజకీయ ఆహ్, హ్మ్, అధికారంలో భాగస్వామ్యం ప్రభుత్వాలు కల్పించాలి. ఉత్పత్తిలో భాగస్వామ్యం కల్పించాలి. స్త్రీ ఎప్పుడైతే అభివృద్ధి అవుతాయో ఈ సమాజం అభివృద్ధి అయితది. స్త్రీ అభివృద్ధికి ఈ కోలమానం దేశానికి కోలమానం అభివృద్ధి అని ఆనాడు కార్ల్ మార్క్స్ 1848లో కమ్యూనిస్ట్ ప్రణాళిక రాసినప్పుడు తన ప్రణాళికలో పొందుపరిచిండు. ఇట్లా అనేక మంది ఒక అనుభవాలతో వాళ్ళు హ్మ్, ఒక పక్క పూలే గావచ్చు, ఒక పక్క అంబేద్కర్ గారు గావచ్చు, ఒక పక్క కార్ల్ మార్క్స్ గావచ్చు, ఒక పక్క సంఘ సంస్కర్తలు గావచ్చు, మరో పక్క మహిళా సంఘాలు, మహిళా విభాగాలు మహిళల కోసం పోరాటం చేస్తుంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇంకా మహిళల పట్ల వివక్షత కొనసాగుతుంది. ఇది తగదు ప్రభుత్వాలకు. నేను చెప్పదలుచుకుంది ఏందంటే, మహిళలు మేమేం కోరుకుంటున్నాం? ఒక స్వేచ్ఛగా జీవించే హక్కు కోరుకుంటున్నాం. ఎందుకు అడుగుతున్నాం? ఆర్జికర్ కాలేజ్‌లో అమ్మాయి ట్రైనీ డాక్టర్ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసి ఆమెకి అత్యాచారం చేసి చంపేసిండు. అత్రాస్ ఘటన గావచ్చు, కత్తువా ఘటన గావచ్చు. కత్తువా ఘటన ఏందండి? ఒక 8 సంవత్సరాల పాప గుళ్ళో తీసుకపోయి ఆమెను అత్యాచారం చేసి మీరట్ నుండి అతను తీసుకొచ్చిండు. అమ్మాయి మీద అత్యాచారం చేయటం. వానికిష్టం అత్యాచారం చేయటం అంటే, వాడిని తీసుకొచ్చి అత్యాచారం చేసి ఆ రోజే చంపేయాలనుకుంటే, నాకింకో రోజు గూడా నాకు అమ్మాయిని చేయాలనుంది లైంగికంగా అని చెప్పి, వాని కోరిక ప్రకారం తెల్లారి మళ్ళీ అత్యాచారం చేసి ఆ పాపని అప్పుడు చంపేసిండ్రు. ఇది ఎట్లా తెలుసని అనుకున్నప్పుడు మా బృందాకరత్ గారు మాకు ఆల్ ఇండియా గైడ్ తను. తను అక్కడికి వెళ్ళి తను మొత్తం ఆ కుటుంబ సభ్యులందరిని కలిసి మాట్లాడితే ఇది. ఇట్లా అనేక ఘటనలు. బిల్కిస్ బాను ఘటన గూడా అంతే. బిల్కిస్ బాను 2002లో గుజరాత్ అల్లర్‌లో ఆ కుటుంబం మొత్తం గూడా వెళ్తూ ఉంటుంటే ట్రక్కులో, ఆ ట్రక్కుని ఆఫ్ చేసి, ఆ కుటుంబ సభ్యులందరిని వాళ్ళందరిని లేడీస్‌ని అత్యాచారం చేసి, ఆ కుటుంబ సభ్యులను చంపేసి, తన బిడ్డను గూడా బండకేసి కొట్టేసి, తన 5 నెలల గర్భవతైన తను అత్యాచారం చేసి చనిపోయిందని ఆడ పడేసిపోతే, ఆమె బ్రతికి వచ్చి కేసు పెడితే, అది వాస్తవం అని తెలిసి 11 మంది మీద వాళ్ళకి మరణశిక్ష పడితే ఆహ్, వాళ్ళు సత్ప్రవర్తన అనేది గుజరాత్ హ్మ్. కోర్టు. అక్కడ విడుదల చేసిర్రు. ఇదెక్కడ అన్యాయం మరి? ఓ పక్క మహిళలకు రక్షణ కావాలి, భద్రత కల్పించాలని చెప్తున్నాము. ఓ పక్క మోడీ గారు మహిళాభివృద్ధే మా ధ్యేయం, మహిళా సాధికారతే మా ధ్యేయము. మహిళలు అభివృద్ధి అవుతనే కదా! మహిళలకి ఏ భంగం కలిగినా నా మనసు గాయపడతది అనే విధంగా 15థ్ ఆగస్ట్ 15థ్ రోజు జెండా ఎగిరేసిండు. తీరా బిల్కిస్ బాను విషయం సాయంత్రం అయ్యేసరికి ఆహ్, నిందితుల్ని విడుదల చేసిర్రు. ఏం మాట్లాడలేదు. అప్పుడు మా ఆల్ ఇండియా సుభాష్ నాలి గారు ఉపాధ్యక్షురాలు, రేపిస్టుల్ని అసలు విడుదల చేసే హక్కు ఎక్కడా లేదు ఇది. కాబట్టి రేపిస్టులు బయట ఉంటే ఏం మెసేజ్ పోతది? మేము అత్యాచారం ఇంకెవ్వరినైనా చేయొచ్చు మేము అనే విధంగా ఇంకా ఎక్కువ అత్యాచారాలు జరగటానికి ఎక్కువ స్కోప్ ఉంటది. అందుకే ఈ ఈ బయట ఉన్నటువంటి నిందితుల్ని లోపలికి పంపించాలని కోర్ట్‌లో ఫిల్ గెలిస్తే బయట ఉన్నటువంటి రేపిస్టుల్ని లోపలికి పంపించేటువంటి ఘనత అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘానికి దక్కింది. ఇట్లా అనేక ఘటనలు మణిపూర్ ఘటన గావచ్చు, ఏ ఘటన జరిగినా ఏమి మాట్లాడరు. కేంద్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు గావచ్చు, మోడీ గారు గావచ్చు, మాట్లాడరు వాళ్ళు. నిందితుల పక్షాన్నే ఉంటుండ్రు. బిల్కిస్ బాను ఘటన అంతే ఉన్నారు. మణిపూర్ ఘటన ఏం మాట్లాడలేదు. కతువా ఘటనలో వాళ్ళని అరెస్ట్ చేస్తే విడుదల చేయాలని మాట్లాడిండ్రు. మహిళా రెజిడర్లు ఈ మధ్య కాలంలో మహిళా రెజిడర్లు వాళ్ళు పతాకాలు తీసుకొచ్చి భారతదేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మహిళా రెజిడర్ల పైన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ చరణ్ సింగ్ మమ్మల్ని లైంగికంగా వేధిస్తుండ్రని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వాళ్ళు కేసు పెడితే కనీసం కేసు ఫైల్ చేయలేదు. అనేక మంది వాళ్ళకి సపోర్ట్‌గా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అనేక మంది అభ్యుదయవాదులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున బయటకొచ్చి ఆందోళన చేసిన తర్వాత కేసు నమోదు చేసిర్రు. ఇంతవరకు వాళ్ళ ఆయన మీద కేసే లేదు అతని మీద. దర్జాగా తిరుగుతున్నారు. ఇట్లా అనేక ఘటనలు మహిళల పైన జరుగుతుంటే 2014 బీజేపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన దగ్గర నుండి చూసినట్లయితే ఇవాళ మహిళల్ని పట్ల ఉండకుండా నిందితుల పక్షాన నిలబడుతుండ్రు. మహిళల అభివృద్ధి కోసమే ఇప్పుడు అందాల పోటీలు పెడుతున్నామని చెప్తున్నారు. మహిళలను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం, మరింతగా వాళ్ళ వ్యక్తిత్వం వికాసం కలగడం కోసం అందాల పోటీ ఇప్పుడు తెలంగాణలో అందాల పోటీ జరగబోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మేము మహిళా సంఘాలు అందానికి వ్యతిరేకం గాదు.
అందాల పేరుతో మహిళ యొక్క ఆత్మ గౌరవాన్ని భంగపరిచే విధంగా అందాల పోటీలున్నాయని ఉన్నాయి గాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు అనుకున్నప్పుడు అందాల పోటీల్లో ఆహ్, మీ ఛాతీ ఇంతుండాలి, ఇన్ని అంగుళాలుండాలి, నడుము ఇంత అంగుళాలుండాలి, నడుము కింద ఇన్ని అంగుళాలుండాలి. ఇన్ని అంగుళాలుంటేనే మీ అందమైన అమ్ లేడీ అని ఒక కిరీటం ఇస్తారు. దానికి వ్యతిరేకం మేము. అట్లాగే ఇవాళ అందాల పోటీలు ఎవరు లాభపడతారు? వాళ్ళ వాళ్ళ కాస్మెటిక్ వస్తువులు అమ్ముకోవటం కోసం ఇయాల ఆహ్, వ్యాపారస్తులు, కార్పొరేట్‌లు వాళ్ళు బాగుపడతారు తప్ప ఎవరు దీనికి బాగుపడరు. వాళ్ళ మార్కెట్‌ని విస్తరింపజేయటం కోసము మహిళల్ని ఒక విలాస వస్తువుగా చూస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకమని మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఆ అందాల పోటీలను రద్దు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో మేము అనేక కార్యక్రమాలు రూపొందించుకొని సదస్సులు పెట్టుకోవటము, ర్యాలీ నిర్వహించటము, దానికి సంబంధించినటువంటి నిర్వాహకులకు మెమోరాండాలు ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేమేం కోరుకుంటున్నామంటే 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. 6 గ్యారంటీలు అమలు చేయండి ఈరోజు. అట్లాగే ఉపాధి లేదు ఇవాళ. చాలామంది ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్స్‌లలో మౌలిక వసతులు లేవు. అట్లాంటి తీసుకురండి మౌలిక వసతులు, స్కూల్‌లో మౌలిక వసతులు కల్పించి స్కూల్స్‌లోకి ఒక బడ్జెట్‌ని పెంచి స్కూల్స్‌ని స్ట్రెంథెన్ చేసే విధంగా ఆ విధానాలు తీసుకురండి. కానీ స్త్రీల యొక్క ఔన్నత్యం పెరుగుతది. తెలంగాణ రాష్ట్రంలో చేనేత, ఆహారము, తెలంగాణ అభిరుచులు వీటితోటి గౌరవం పెరుగుతదని చెప్తుండ్రు. వాటితో గౌరవం పెరగదు. స్త్రీలు ఇవాళ వ్యవసాయంలో పనిచేస్తున్నారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి మహిళల యొక్క ఔన్నత్యాన్ని ముందుకు తీసుకురండి. వాళ్ళ వాళ్ళ ప్రతిభని వెలికి తీయండి అని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాటం చేసినటువంటి అనేక మంది వ్యక్తులున్నారు వాళ్ళు. అదే చెప్తా ఉన్నారు జేఏసీ ఆధ్వర్యంలో. ఒక ఆరుట్ల కమలాదేవి, ఒకరు చాకలి ఐలమ్మ, ఒక మల్లు స్వరాజ్యం. వీళ్ళందరూ దేనికి ప్రతీక? వాళ్ళు అందమైనటువంటి వ్యక్తులంటే. అందము అనంటే జనం కోసం, జనం బాగు కోసం, జనం అభివృద్ధి కోసం వాళ్ళు త్యాగాలు చేసిండ్రు. అట్లాంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళని కీర్తించకుండా ఇయాల అందాల పోటీలతో ఇవాళ పోటీలు పెట్టి దానితోటి స్త్రీల యొక్క ఔన్నత్యం పెరుగుతదనేది మాట్లాడుతుండ్రు. నిర్వాహకులు కావచ్చు, స్మితా సబర్వాల్ గారు కావచ్చు, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, స్త్రీల ఔన్నత్యాన్ని పెంచడం కోసం అని చెప్తున్నారు. ఆ స్త్రీల ఔన్నత్యం కాదు, స్త్రీల యొక్క ప్రాధాన్యత తగ్గించే విధంగా ఆ పోటీలు తప్ప ఇది స్త్రీల ఔన్నత్యాన్ని పెంచేటటువంటి అందాల పోటీలు కాదు. మాకు విద్య కావాలి, వైద్యం కావాలి, మాకు భద్రత కావాలి, హింస లేని సమాజం కావాలి తెలంగాణ రాష్ట్రంలో, మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రం కావాలి. అట్లాగే పోర్నో వెబ్‌సైట్‌లు చైనాలో, మలేషియాలో, సింగపూర్‌లో నిషేధించారు. ఈ రాష్ట్రంలో గూడా, ఈ దేశంలో గూడా, ఈ రాష్ట్రంలో గూడా పోర్నో వెబ్‌సైట్‌లను నిషేధించాలి. పని ప్రదేశాలలో లైంగిక నిరోధక కమిటీలు వేసి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలి అని మేము ఒక స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే హక్కు మాకు కావాలి. అట్లాంటి విధానాలు తీసుకొచ్చే విధంగా ఒక జాతరలాగా మహిళలకు ఏం గావాలి, ఏం డిమాండ్స్ కావాలి, ఇంకా మహిళలు ఏం కావాలి అనేది విధంగా వాళ్ళు మహిళా రంగాలను పిలిచి ఇట్లాంటి పోటీలు పెట్టాలి గానీ, ఈ మహిళల యొక్క ఔన్నత్యాన్ని, మహిళల యొక్క అభివృద్ధిని ఒక దిగజార్చేటటువంటి ఈ అందాల పోటీలు. జూపల్లి కృష్ణారావు గారు పర్యాటక శాఖ మంత్రి. అందాల పోటీలు మహిళ ఆత్మ గౌరవానికి ప్రతీక అని చెప్తూ, మరోపక్క మహిళ ఆత్మ సౌందర్యాన్ని వేడుకగా అందాల పోటీలు నిర్వహించటమే మా ఉద్దేశ్యం అని చెప్తున్నాడు. మేమేమంటున్నాం మహిళా సంఘాలుగా, అందాల పోటీలు శ్రామిక సౌందర్యాన్ని వేడుకగా నిర్వహించాలని మేము చెప్తున్నాం. కానీ విద్య, వైద్యము ఇవన్నీ మా హక్కు అవి కల్పించండి. దాంతోపాటు డ్రగ్స్ లేని సమాజం కావాలి మాకు. మాదక ద్రవ్యాలు లేని సమాజం కావాలి. అంటే డ్రగ్స్ నియంత్రించాలి, మద్యాన్ని నియంత్రించాలి, మహిళలకు భద్రత కల్పించే విధానాలు రూపొందించాలని. అట్లాగే ఈరోజు అమ్మాయిలు
స్కూల్స్, కాలేజెస్‌కి వెళ్తున్నారు. రిమోట్ ఏరియాలలో. పెట్రోలింగ్ ఉండాలి. పెట్రోలింగ్ లేకపోవటం వల్ల గూడా ఎక్కువ మహిళల పైన, అమ్మాయిల పైన లైంగిక వేధింపులు జరుగుతా ఉన్నాయి. అందుకనే పెట్రోలింగ్‌ని ఏర్పాటు చేయాలి. ఇట్లాంటి విధానాలు మాకు కావాలని మేము అడుగుతా ఉన్నాం. అది ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు మీరు మాట్లాడిన దాంట్లో ఐలమ్మ, చాకలి ఐలమ్మ, ముల్ల స్వరాజ్యం లాంటి వాళ్ళతో మాట్లాడారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న సౌందర్య పోటీలు, అందాల పోటీలు ఒకవైపు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా హిందూ మతం ఎంత దుర్మార్గమైన పరిస్థితి మహిళలకు కల్పిస్తే రెండవ తరగతి పౌరురాలుగా చూసింది. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. కాబట్టి వెనకబాటుతనం వల్ల మహిళలు ముందుకు రావట్లేదు. ఒకవైపు ప్రభుత్వము, రాజ్యం అణిచివేత, వెనకబాటుతనం వల్ల కూడా మహిళలు ముందుకు రావట్లేదు. అది కూడా మీరే అన్నారు. నా ఇంటర్వ్యూ కూడా ఎక్కువ మంది మహిళలు చూడరు, పురుషులే చూస్తారు. అంటే ఈ పరిస్థితులు ఒకవైపు కనిపిస్తుండే, రెండో వైపు మీరు చెప్పినట్టుగానే తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ కావచ్చు, ముల్లు స్వరాజ్యం కావచ్చు, ఆరుట్ల కమలాదేవి, వేలాది మంది పోరాటంలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మనకు పేపర్లలో, వార్తల్లో వస్తున్న దాని ప్రకారం మావోయిస్ట్ పార్టీ పోరాటాలు వేలాది మంది, దాదాపు 50% పైన మహిళలు పాల్గొంటున్నారు. అంటే రెండు విరుద్ధమైన ఎట్లా జరుగుతున్నాయి సమాజంలో, మీరు ఎట్లా చూస్తారు దీన్ని? వెనుకబాటుతనం ఏం లేదు. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారు. కానీ ప్రభుత్వ విధానాలు మహిళల్ని అభివృద్ధి చేసేటటువంటి విధానాలు రూపొందించకపోవటం వల్ల ఒక భాగమైతే, మహిళల్ని రెండో తరగతి పౌరురాలుగా చూస్తున్నారు. చూడటం వల్లనే ఇవాళ ఒక స్త్రీ యొక్క అణచివేతకు గురవుతుంది. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దోపిడీ ప్రత్యక్షంగా కనిపించేది, అణచివేత ప్రత్యక్షంగా కనిపించేది. అట్లాగే మల్లు స్వరాజ్యం గారు గానీ, ఆరుట్ల కమలాదేవి గారు గానీ, ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని బయటికి తీసుకొచ్చి, అంటే ఏ ఊర్లో సమస్యలుంటే ఆ ఊరి సమస్యల ప్రాతిపదికన పాటలు కట్టి మహిళల్ని చైతన్యం చేసి పోరాటంలోకి తీసుకొచ్చిండ్రు. అట్లా భూస్వాములకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా అట్లా ఆ రకంగా మహిళలు పోరాటం చేసి కొన్ని హక్కులు సాధించుకున్నారు. సాధించుకున్న తర్వాత కూడా మహిళలు అన్ని రంగాల్లో మళ్ళీ ముందుకొస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ మూవ్‌మెంట్ జరిగినప్పుడు గూడా మాకు తెలంగాణ రాష్ట్రం గావాలి అని పోరాటం చేసినప్పుడు కూడా మహిళలు వచ్చినప్పుడే ఉద్యమాల్లోకొచ్చినప్పుడే మహిళలను ఉపయోగించుకుంటుండ్రు. స్వాతంత్ర పోరాటం కూడా చూడండి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చూడండి, మన జరిగినటువంటి తెలంగాణ పోరాటం కావచ్చు, ఉద్యమాల్లో మహిళలు ఉపయోగించుకుంటున్నారు. గానీ ఉద్యమాల్లో మహిళలు వచ్చినంత విధంగా మహిళా అభివృద్ధి కోసం బాటలేస్తం లేరు, ప్రణాళికలు రూపొందిస్తం లేరు. అట్లాంటి విధానాలు ఎందుకు మహిళలు ముందుకు రావట్లేరు? వస్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇయాల వ్యవసాయంలో మహిళలు పనిచేస్తున్నారు, ఇంట్లో పనిచేస్తా ఉన్నారు, విద్యలో, వైద్యంలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో. సునీతా విలియమ్స్ ఏంటండి, ఇట్లా అనేక ఐటీ సెక్టార్‌లో కావచ్చు, ఏ రంగం, ఈ రంగం, ఆ రంగం అనేది లేకుండా ముందుకు దూసుకుపోతున్నారు మహిళలు. కానీ ప్రభుత్వ విధానాల్లో లోపం ఉంది. ప్రభుత్వ విధానాలే ఇయాల మహిళల ఔన్నత్యానికి సంబంధించినటువంటి విధానాలను కూడా పాఠ్యాంశాల్లో పొందుపరచాలి. అట్లాంటివి కూడా పొందుపరచట్లేరు. అట్లా కూడా తరతరాల నుంచి వస్తున్నటువంటి స్త్రీ అణచివేత సంబంధించింది అదే కొనసాగుతుంది. ఇప్పుడు రెండో తరగతి పౌరురాలుగా ఉండకుండా ఉండాలంటే సమాన హక్కులు, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఇప్పటికి లేవండి. ఇప్పటికి లేవు. ఇంకా అడగాల్సి వస్తుంది మేము. ఆ హక్కులు లేకపోవటం వల్లే స్త్రీ తక్కువ అనేది భావన కలుగుతుంది. చాలామంది ఎక్కడ భావన ఉందంటే తక్కువ పర్సెంటేజ్ వేసుకుంటే ఎట్లా? చాలా కుటుంబాల్లో, చాలా సొసైటీలో జరుగుతున్న ఘటనలు కావచ్చు, ఇళ్లలో జరుగుతున్నటువంటి ఘటనలు కావచ్చు, అనేక కుటుంబాలలో మా దగ్గరకొచ్చే వ్యక్తులు చెప్తున్నారు. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునే సందర్భాలలో స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళదే పైచేయి నడుస్తుంది. ప్రభుత్వంలో ఇంతెందుకు? ప్రభుత్వంలో ఇప్పుడు 33% రిజర్వేషన్ కల్పిస్తే 181 మంది మహిళలొస్తాం. ఇప్పుడు చూస్తే మరి 73, 74 మంది మహిళలున్నాం. మరి అదే 33% రిజర్వేషన్ కల్పిస్తే 181 మందొస్తే 181 మంది మాట్లాడగలుగుతాం గదా! ఒక 74 మంది ఉన్నదానికంటే 181 మంది మహిళలుంటే, మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వేధింపులు జరుగుతున్నాయి, దేశంలో పేదరికం పెరుగుతుంది, ఆర్థిక అసమానతలు పెరుగుతా ఉన్నాయి, గృహహింస పెరుగుతుంది, బాల్య వివాహాలు జరుగుతా ఉన్నాయి, రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి అని ఇవన్నీ మాట్లాడటానికి, ప్రశ్నించటానికి, మా విధానాలు రూపొందించుకోవటానికి, ఒక మహిళ పైన ఎంత వేగంగా అత్యాచారాలు జరుగుతున్నాయో అంత కఠినమైనటువంటి చట్టాలు
తీసుకురావాలని మాట్లాడడానికి మాకు హ్మ్, హ్మ్, విధాన నిర్ణయాలలో భాగస్వామ్యం కావాలంటున్నాం. అది కల్పించకుండా పైపైన కొన్ని సంక్షేమ పథకాలు పెట్టి ఈ సంక్షేమ పథకాలతోటి అభివృద్ధి అయితే అంటే అవుతారా? కారు. సంక్షేమ పథకాలతో పాటు విద్య, వైద్యము, రాజకీయ రంగాలలో, సాంస్కృతిక రంగాలలో అట్లా అవకాశాలు కల్పించినప్పుడే మహిళలు అభివృద్ధి అవుతారు. వీటి గురించి మాట్లాడరు. ఇయాల తెలంగాణ సాయుధ పోరాటంలో స్వరాజ్యం గారు ఆనాడు ఏం మాట్లాడింది? తినడానికి తిండి లేకపోతే గడిలను మహిళలు చైతన్యం చేసి గడిల మీద దాడి చేసి వడ్లను జనానికి పంచిపెట్టింది. బియ్యం గింజలు పంచిపెట్టింది. ఇయాల ఆ పరిస్థితి ఉందా? ఇయాల ఏ యాజిటేషన్ చేయాలన్నా ఇవాళ వెంటనే ఒక రాజ్యం అనొచ్చు. కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. వెంటనే పోలీసు డిపార్ట్‌మెంట్ వాళ్ళతోటి అణచివేస్తున్నారు. ఉద్యమాలను అణచివేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ కోసం దాదాపు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. 33% రిజర్వేషన్. కానీ చాలా ఏళ్లుగా అది మగ్గిపోతుంది. సరే అదొక వైపు. అన్ని పార్టీలు మహిళలకు సమాన అవకాశాలు కావాలని చెప్తున్నాయి. పార్లమెంట్‌లో బిల్లు కావాలంటున్నాయి. కానీ వారి పార్టీల్లో, పార్టీ కమిటీల్లో మహిళలకు ఆ విధమైన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఏ పార్టీ కూడా. బీజేపీ, కాంగ్రెస్, చివరికి కమ్యూనిస్టులు కూడా సమానమైన అవకాశం ఇవ్వట్లేదు. సమానమైన కాదు, కనీసం ఆ 30% కూడా ఇవ్వట్లేదు. ఎందుకు? దానికి కారణం ఏమంటారు? కమ్యూనిస్టు పార్టీల్లో ఏం లేదు. వామపక్ష పార్టీలలో మహిళలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, మనం చూసినట్లయితే పర్సెంటేజ్ ప్రకారంగానే ఇచ్చిర్రు మాకు. నేను ఎన్నికలు అనట్లే, పార్టీ కమిటీలో అంటున్నా. రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ. ఓకే. పార్టీ కమిటీలలో కూడా మహిళలకు 20% ఉండాలి అని ఏదైతే మా ఆల్ ఇండియా కమిటీ పెట్టిందో అదే ప్రకారంగా అదే ఫాలో అవుతూ వస్తుండ్రు. ఆ రకంగానే ఉన్నారు కమిటీలలో. తక్కువ ఏం లేరు. మన జరిగినటువంటి ఆల్ ఇండియా మహాసభల్లో, మదురైలో జరిగినటువంటి మహాసభల్లో కూడా 20% మహిళలకు అవకాశం ఇచ్చారు అక్కడ కేంద్ర కమిటీలో. రాష్ట్ర కమిటీలో కూడా అదే పర్సెంటేజ్ ఇచ్చిండ్రు. జిల్లా కమిటీలో అదే పర్సెంటేజ్ ఇచ్చిర్రు. కింద శాఖ స్థాయిలో కూడా ప్రతి శాఖలో 2 మహిళలు ఉండాలన్నారు. అదే స్థాయిలో మహిళల్ని దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి కంటిన్యూయస్‌గా ఎక్కడ కూడా మహిళలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా కమిటీలలో లేదు. అది జరగదు. భవిష్యత్తులో ఇంకా మహిళల్ని ముందుకు రావాలనే కాన్సెప్ట్ తోటే వాళ్ళకు శక్తి తక్కువ ఉన్న ఆ శక్తి ఉన్నది తీసుకొని ఆ శక్తి సామర్థ్యాలు పెంచే విధంగా మా కమిటీ బాధ్యత తీసుకుంటున్నారు. అట్లా మహిళల్ని అభివృద్ధి చేయటంలో వామపక్ష పార్టీలు కావచ్చు అట్లా ముందుంటాయి తప్ప ఎప్పటికీ ఇంకోటి స్త్రీల అణిచివేత విషయంలో చట్టాలున్నాయి. ఏవైతే చట్టాలున్నాయో, అణిచివేత కావచ్చు, ఇప్పుడు పోస్కో చట్టం లాంటివి కావచ్చు, ఇవన్నీ దుర్వినియోగం అవుతున్నాయి అనేది కొంతమంది చాలా పెద్ద ఎత్తున కోర్టులకు పోతున్నారు. దాని మీద బయట ఆందోళన చేస్తున్నారు. దుర్వినియోగం అవుతున్నాయని. అంటే దుర్వినియోగం అనే పేరుతో ఆ చట్టాన్ని రద్దు చేయించే కార్యక్రమం కూడా కావచ్చు. దీన్ని ఏ విధంగా చూస్తారు? దుర్వినియోగం నిజంగానే అవుతున్నాయా? అయితున్నాయి కదండి. నిర్భయ చట్టం ఉంది. ఇప్పుడు ఒక కేసు, కొన్ని కేసులొస్తాయి. కొన్ని కేసులొస్తే దాన్ని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కరించాలి. ఏండ్లు ఇవాళ వాళ్ళు కేసు పరిష్కారం కావట్లేదు. కాకపోయేసరికి అది నష్టమే గదా! లాస్ట్‌కొచ్చేసరికి ఏదో రకంగా రాజుపడుతున్నటువంటి పరిస్థితులు. అటు ప్రభుత్వ వైఫల్యం ఉంది, ఈ పోలీస్ యంత్రాంగం వైఫల్యం ఉంది. అదొక భాగం. రెండో భాగము నిర్భయ చట్టానికి నిధులు కేటాయిస్తే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం గూడా వాళ్ళకి సంబంధించినటువంటి విభాగాలకు మళ్ళిచ్చింది తప్ప, ఈ నిర్భయ చట్టంలో కొన్నున్నాయి. దేనికి ఉపయోగించాలి నిధులనేది. అట్లా మహిళల భద్రతకు ఆ నిధులు అంటే కేటాయిస్తే నేను అన్నది మీకు, స్త్రీలు దుర్వినియోగం చేస్తున్నారు ఈ చట్టాలని. స్త్రీలన్నారా మీరు? స్త్రీలు ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. భర్త విడాకులు తీసుకుందాం అని కూడా భర్త ఫ్యామిలీ మొత్తం మీద 498A అన్నట్టు. అదొకటి, ప్లస్ పోస్కో కూడా పోక్సో చట్టం కూడా మైనర్లు అనే పేరుతో ఆ విధంగా కూడా దుర్వినియోగం చేస్తున్నారు. రేపు కేసులు పెడుతున్నారు. దుర్వినియోగం జరుగుతుంది కాబట్టి దీన్ని రద్దు చేయాలని ఆందోళన జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది 100% తప్పిది. ఎప్పుడైనా మహిళలు మీద అత్యాచారం జరిగినాయని, లైంగికంగా వేధించిందనేది జరగవు. ఏదో రకంగా మహిళల్ని ఏదో రకంగా లైంగికంగా వేధిస్తారు కాబట్టే వాళ్ళు మాట్లాడతారు తప్ప, ఆ దృష్టితో చూడాలి గానీ ఎవరైనా బయటకొచ్చి
నా మీద ఒక మనిషి ఇలా అనకున్నా అన్నాడు అని పెట్టి అట్లా దుర్వినియోగం చేసే విధంగా ఇప్పటి మహిళలు లేరు. ఇప్పటి మహిళలు చదువుకున్నారు, చైతన్యమైనరు. ఒకళ్ళు చెప్తే వినే స్థాయిలో మహిళలు కూడా లేరు అట్లా. అది కరెక్ట్ కాదు. వాళ్ళ చైతన్యంతోటే పురుషులు వాళ్ళు కూడా ఎందుకు సమాజంలో అన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని నిషేధిస్తే ఇలా పురుషులు కూడా మంచిగా తయారు కావడానికి అవకాశం ఉంటది. మద్యం కావచ్చు, ఇంతకుముందు అనుకున్న డ్రగ్స్ కావచ్చు, అశ్లీల చిత్రాలు కావచ్చు, ఇట్లాంటియన్నీ బయట ఉన్నవి. ఉన్న తర్వాత ఆహ్, ఒక ఒక పురుషుడు ఒక డ్రగ్స్ తీసుకున్నాక తల్లెవరో, పిల్లెవరో తెలియకుండా ఇవాళ లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇంతెందుకు నల్గొండ జిల్లాలో 60 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దావిడ, ఆమె రోజు అదే కాలనీలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు. ఆమె రోజు షాపుకి పోతది, ఇంటికొస్తూ ఉంటది. వస్తుంటే మధ్యాహ్నం టైంలో "పెద్దమ్మ ఈ తాళం తీతురావా" అని అన్నారు ఇద్దరు పిల్లలు. మన పిల్లలే గదా అని ఆమె పోయి తాళం తీసింది. తీయగానే వెంటనే ఆ పెద్ద మనిషిని లోపల పట్టుకుపోయి డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఆమెను అత్యాచారం చేసి అక్కడ ఉన్నటువంటి రోకలి బండ తీసుకొని కొట్టి చంపేసింది. ఆ పోలీసు వాళ్ళు వచ్చినాక అక్కడే తలకాయ పట్టుకొని కూర్చుండ్రు. "ఏందిరా" అంటే "మేము డ్రగ్స్ తీసుకున్నాం, మాకేం తెలియలేదు." ఈ సొసైటీలో ఇట్లాంటియన్నీ రూపుమాపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ఇవన్నీ ఉన్న తర్వాతే మహిళల పైన ఎక్కువ పెరుగుతున్నాయి. పైగా మహిళలు 498 చట్టం కావచ్చు, పోక్సో చట్టం కావచ్చు, ఇంకో చట్టం కావచ్చు, ఇవన్నీ మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు అర్బన్ కల్చర్ చూసుకుంటే ఇప్పుడు మేము హైదరాబాద్ లాంటి సిటీలు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బొంబే కావచ్చు. గతంలో పురుషులు ఆహ్, అణిచివేత, పితృస్వామిక వ్యవస్థ ఒకటి అణిచివేత అది ఉండేది. ఇప్పుడు ఇక్కడున్న కల్చరు వ్యాపారం కోసమే కావచ్చు, వ్యాపార కల్చరు, డ్రగ్స్, గంజాయి, పబ్బులు, వీటిలో స్త్రీలను కూడా అమ్మాయిలు కూడా దీంట్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. అబ్బాయిలతో సహా అమ్మాయిలు కూడా. దీనివల్ల దీని మీద మీ ఐద్వా చేస్తున్న పోరాటం ఏంది? ఓన్లీ దీంట్లో స్త్రీల హక్కులు కూడా ఇమిడి ఉన్నాయి కదా దీంట్లో? పబ్బులు ముఖ్యంగా పబ్బులనేది బ్యాన్ చేయాలి. ఇవాళ కొంతమంది అందరూ మహిళలు పోతుండనేది కరెక్ట్ కాదు. ఏదో కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కోసం వెళ్తున్నారు మాట వాస్తవం. అది పబ్బులు లేకుండా చేయాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వాలది. మేము అదే చెప్తా ఉన్నాం. ఇవి పబ్బులు కల్చర్ అనేది లేకుండా చేయాలని పోరాటం చేస్తున్నాం గానీ ప్రభుత్వాలు ఏదో పైపైన అవేం లేవని చెప్తున్నారు. ఇప్పుడు పబ్బులు గాకుండా ఇంకా రకరకాలుగా సిస్టాలొచ్చినాయి గదా! రేవ్ పార్టీలు ఇట్లాంటి రకరకాలొస్తున్నాయి. మరి అవి లేకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? పెరిగిపోతుంది. హైదరాబాద్‌లో కూడా డ్రగ్స్ విపరీతంగా డ్రగ్స్, మాదక గంజాయి ద్రవ్యాలు, రేవ్ పెరిగిపోతుంది. పార్టీలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఇవి లేకుండా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఏదో కొంతమంది దృష్టిలో చేసుకొని అందరు మహిళలు చేసిండ్రు అనేది కరెక్ట్ కాదది. వర్షన్ అనేది మా అభిప్రాయం. అంటే నేననేది కాదు, అందరు మహిళలు చేస్తున్నారు. మహిళలు కూడా, యువతులు కూడా అలవాటవుతున్నారు, అటువైపు వెళ్తున్నారు అనేది. దాని మీద అసలు మీరు ఏ విధమైన చర్యలు? పోరాటం అంటే ప్రభుత్వం మీదనే కాదు, ఆ విధమైన కల్చర్‌కి అలవాటు పడకుండా మీరు ఏ అంటే విధమైన కాలేజెస్‌లో అవేర్‌నెస్ తీసుకొస్తున్నాము. ఇంకా ఎక్కువ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అంటే కాలేజీలలో మేము నవంబరు 25 అంతర్జాతీయ హింసా వ్యతిరేక దినం నుండి డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు మేము కాలేజీలలో, స్కూల్స్‌లలో సెమినార్స్ నిర్వహిస్తున్నాము. కానీ అవి మేమింకా పెద్ద ఎత్తున అవేర్‌నెస్ తీసుకురావాలి. అది తీసుకురాలేకపోతున్నాము. అది భవిష్యత్తులో హ్మ్, ఇంకెక్కువ మహిళల్ని చైతన్యం చేసే దిశగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అనుకున్నాము. ఇప్పటికే చాలా స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఎవరు నష్టపోతారు? నష్టపోయేది ఎవరు? మనమే గదా! కాబట్టి మన ఏ లక్ష్యం కోసం మనం స్కూల్స్‌కొచ్చి చదువుతున్నాం, కాలేజీలకొచ్చి చదువుతున్నాము. మన పేరెంట్స్ ఏంటి? మన స్థితిగతులేంటి? మనమేంటి అనేది ఒకసారి వెనక్కి తిరిగి ప్రశ్నించుకోవాలి. నష్టపోయేది మనమే ఉంటదని అట్లా ఆ రకంగా ఆహ్, ఏ అంటే చిన్న సెక్షన్‌లో 10థ్ క్లాస్ చెప్పే అమ్మాయిలకు ఒక రకంగా, ఇంటర్మీడియేట్‌లో అమ్మాయిలకి ఎలా చెప్పాలి? ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి వాళ్ళని ఏ రకంగా మోటివేట్ చేయాలనే పద్ధతిగా మేము ఆ సెమినార్స్ నిర్వహిస్తున్నాం. ఏదేమైనా ప్రభుత్వాలు పూనుకుంటేనే సాధ్యమవుతది తప్ప, ఏ మహిళా సంఘాలు, ఏ మహిళా విభాగాలు చేసినంత మాత్రాన ఇది ఆగిపోదు. ఎందుకంటే ఒకటే ఉదాహరణ చీప్ లిక్కర్ ఉన్నది. మేము ఎప్పటినుంచో సారా బంద్ చేయాలని ఆనాడు ఆహ్, రోషమ్మ గారు కావచ్చు నెల్లూరులో దుబ్బగుంటలో ఆనాడు పోరాటం చేసి మల్లి స్వరాజ్యం గారు కావచ్చు అనేక మంది పోరాటం చేస్తే ఆహ్, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బంద్ చేశారు. మళ్ళీ తర్వాత యథావిధిగా కొనసాగింది. అది క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవం.
మద్యం లేనప్పుడు బంద్ చేసినప్పుడు క్రైమ్ రేట్ తక్కువుంది. మళ్ళీ ఈ మద్యం మళ్ళీ యథావిధిగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగింది. అందుకే ఎప్పుడైనా ప్రభుత్వం పూనుకుంటే కంపల్సరీ సాధ్యమవుతది. కానీ దాని మీదే నడుస్తుంది ప్రభుత్వం. అంటే అది ఆదాయం అంతా దాని మీదే వస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి గదండీ! అది వాస్తవమే. మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం జూస్తుంది. అది ఎట్లా నష్టం అనేది పాపం ప్రజలకు తెలుస్తలే. ప్రజల నుంచే తీసుకుంటుండు. ఆహ్, హ్మ్. ప్రజలనికి ఓ పక్క సంక్షేమ పథకాలతో డబ్బులిస్తున్నాడు. మరో పక్కన మద్యం పోసి తాగండి, తూలండి ఏమన్నా గానియండి గానీ, అనే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాడు. అందుకే ఒక చీప్ లిక్కర్ నేను చీప్ లిక్కర్‌ని గూడా బ్యాన్ చేయాలని పోరాటం చేసిన. మొత్తం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఒక జాథా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినాం. నిర్వహించినప్పుడు మన కేసీఆర్ గారు బ్యాన్ చేసినట్టు బ్యాన్ చేసిండు. మళ్ళీ తర్వాత యథావిధిగా కొనసాగించారు. అందుకే ప్రభుత్వాలు తలుచుకుంటే తప్పనిసరిగా రేవ్ పార్టీలు గావచ్చు, పబ్బులు గావచ్చు, మద్యం గావచ్చు ఏదైనా బంద్ జేయొచ్చు. ఒక మహిళా సంఘాల అవేర్‌నెస్ తీసుకురాగలుగుతాం గానీ, మొత్తం పూర్తిగా కంట్రోల్ చేస్తాం అనేది గూడా సాధ్యం గాదు. అందుకే ఇప్పుడున్న ప్రభుత్వాలు వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం నడుస్తున్న ప్రభుత్వాలు ఇవన్నీ చేస్తాయని మీరు అనుకుంటున్నారా? అవును గదా! వాళ్ళ ఓ పక్క ఏందంటే ప్రజలు వ్యతిరేకత రాకుండా ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు చూస్తారు. రైతులకు గావచ్చు, పేద వర్గాలకు గావచ్చు, ఆహ్, మహిళా సంఘాలకు గావచ్చు. ఒక పూర్తి స్థాయిలో అభివృద్ధి అయ్యేటటువంటి విధానాలు తీసుకురావాలి గానీ, కొన్ని సంక్షేమ పథకాలు పెట్టంగానే దీనివల్ల అభివృద్ధి అవుతామని అనుకుంటారు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎడ్యుకేటెడ్స్ అట్లా ఆలోచించకపోవచ్చు. ఆ! ఇప్పుడు ఎడ్యుకేటెడ్స్ గూడా అట్లే ఆలోచిస్తున్నారు. ఎడ్యుకేటెడ్స్ ఎందుకు ఆలోచిస్తారంటే ఒకప్పుడు హ్మ్. పేపర్స్ చదివేవాళ్ళు బాగా. ఒకప్పుడు స్టూడెంట్సు సమాజంలో వస్తున్నటువంటి అప్‌డేట్స్‌ని చాలామంది స్టూడెంట్స్ చూసేవాళ్ళు. పేపర్స్ చదివేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఆహ్, వాళ్ళ చదువుతో పాటు ఈ ఫోను హ్మ్. లో ఫోను, ఎడిక్ట్ సోషల్ మీడియా. అవుతున్నారు. సోషల్ మీడియా ఇవి. అంటే ఒక చరిత్రలు తెలుసుకుంటలేరు. ఒక ఒక భగత్ సింగ్ గావచ్చు, ఒక చెగువేరా గావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు గావచ్చు, అనేక మంది అంటే ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళ త్యాగాల గురించి చాలా మందికి తెలియదు. కొద్దిమంది ఏదో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అట్లా కొంతమంది గురించి తెలుసు తప్ప మిగతా చరిత్ర నేపథ్యం చదివితే తప్పనిసరిగా పిల్లలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. గాడ్సే గురించే ఎక్కువ ప్రచారం అవుతుంది. చాలా గొప్పోడని గదా! ఇప్పుడు సోషల్ గాడ్సే మీడియా అందరికి తెలిస్తే తెలుసు మనకెట్లాంటి వాడనేది. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే గాడ్సేలే తయారయ్యే పరిస్థితి. ఫేక్ న్యూస్ ఎక్కువ ఫాలో అయితున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చూడండి సోషల్ మీడియాలో మోడీ గురించి బాగా రాసినటువంటి వాళ్ళు స్టూడెంట్సే. ఇప్పుడు కొద్దిగా తగ్గింది. మీరు గతం కంటే ఇప్పుడు చూడండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్ గూడా దాంట్లో నుంచి ఇప్పుడు మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల గూడా కొంత వ్యతిరేకత వస్తుంది. మనందరికి తెలుసు. జరిగిన ఎన్నికల్లో గావచ్చు సీట్లు తగ్గిపోయినాయి. అట్లా రకంగా చూసుకుంటే తగ్గిపోయింది గానీ, వాళ్ళు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి, వాళ్ళ విధానాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు తప్ప, భవిష్యత్తులో ఎప్పటికైనా బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందంటారా ఇండియాలో? వస్తది. శ్రీలంక తప్పలేదు కదండీ! శ్రీలంక గాని, శ్రీలంక అనుకున్నామా? అట్లాంటి ఉద్యమం వస్తదని? ఎప్పటికో వస్తది. ప్రజలు తిరగబడతారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని ఎందుకన్నారు గురజాడ అప్పారావు గారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. అందులో తెలంగాణ రాష్ట్రంలో ఒక చైతన్యం కలిగినటువంటి ప్రజలు ఇంతకుముందే అనుకున్నాం. బాంచందర నీ కాల్మోక్తన్నలు బందూకులు పట్టి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసి, అణచివేతకు వ్యతిరేకంగా కానీ పోరాటాలు అలాంటి చేసి 10 ప్రజలే లక్షల భూమి వంచిన ఘనత అవును. ఈ నిజమే. తెలంగాణ గడ్డ మీద గంజాయి మొక్క తులసి వనంలో గనక గంజాయి మొక్క ఎట్లా మొలుస్తుందో ఇయ్యాల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇలా చాప కింద నీరులాగా ఆర్ఎస్ఎస్ పాతుకుపోతుంది. దాన్ని పెకిలించి వేయాలి. నిజమే. జనం అదే పెకిలించి జనం వేస్తారు ఎప్పటికో మీరు ఏదో ఒక చెప్తున్న రోజు. జనమే 8 ఎంపీ సీట్లు ఇచ్చారు హ్మ్. తెలంగాణలో. తెలంగాణలో అంటే అటు నిజామాబాద్ గావచ్చు, కొన్ని ఆహ్, ఉత్తర 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 తెలంగాణలో ఉత్తర తెలంగాణలో 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఉత్తర తెలంగాణ అంటే ఒక్కొక్కసారి ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలకు ఎటు పోవాలో తెలియక ఆహ్, బీజేపీకి క్రాస్ అయినాయని మేము అనుకుంటాం. ఓకే. ఈ అందాల పోటీకి సంబంధించి ఇంకేమన్నా కార్యక్రమాలు ఉన్నాయా మీవి? మొన్న చేసిన నిరసన ప్రదర్శన కాక ఇంకా పోటీలకు సంబంధించి వ్యతిరేకిస్తే ఏమన్నా ఉన్నాయా ఆ! కార్యక్రమం? ఏ మేము రేపు సెవెంత్ అనుకుంటా. సెవెంత్ రోజు స్టార్ట్ అవుతున్నవి. ఫస్ట్ 10థ్ అన్నారు. తర్వాత సెవెంత్ అన్నారు. 10థ్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు సెవెంత్.
సెవెంత్ స్టార్ట్ అవుతుంది. సారీ. ఓహ్! ఆ సెవెంత్ రోజు మేము ప్రదర్శన చేయాలనుకున్నాం. ఈ అందాల పోటీలను వ్యతిరేకించాలని మే సెవెంత్ రోజు ఏదైతే స్టార్ట్ అవుతుందో అందాల పోటీలు, ఆ రోజు ప్రదర్శన ఉంటుంది. తర్వాత ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు వరుసగా యాక్టివిటీస్ ఉంటున్నాయి. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. వివరాలు ఓకే. థ్యాంక్ యూ. మహిళల సమస్య మీద వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్.